సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అయితే డిసెంబర్ 5th అనేది ఒక మచ్చలాగా మిగిలిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం పుష్ప 2 రిలీజ్ అప్పుడు అయితే చూసినాము. సో అప్పుడున్న ఆ ప్రీమియర్ షోలకైతే ఇలా ఒక ఫ్యామిలీ అయితే రిస్క్లోకి పోయి చాలా ఇబ్బందులు అనేది ఇంకా స్టిల్ దాని గురించి అయితే చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. సో ఈరోజు చూస్తే మరి అఖండ 2 బాలయ్య గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, పాన్ ఇండియా సినిమా. చాలా ఆశలతో ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఒక పాన్ ఇండియా సినిమా, ఇంకా బాలయ్య కూడా పాన్ ఇండియాకి అడుగు పోతున్నాడు అనే సంతోషంలో ఉన్నారు. సో చూసే తీరా నిన్న రాత్రి 4వ తేదీ పడాల్సిన ప్రీమియర్స్ అయితే ఆగిపోయినాయి. సో ఈరోజు ఇంకా 12 దాటిపోయింది. ఈరోజు ఇంకా షో గురించి ఎలాంటి అప్డేట్ లేదు, కోర్టు నుంచి ఎలాంటి అప్డేట్ లేదు, ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా అసలు ఎవరు ఏమీ మాట్లాడట్లే, ఇంకా షోలు అయితే పడలే. ఈరోజు అయితే నాకు తెలిసి చాలా కష్టంగా ఉన్నట్టుంది. సో దీని గురించి వచ్చే మనం వివరంగా అసలు ఏం జరిగింది ఏందనేది మాట్లాడుకున్నాము. సో మరి చూసుకుంటే ఈ 14 Reels Plus ఏదైతే ఉందో ప్రొడక్షన్ హౌస్, సో ప్రీవియస్గా ఒక ఫిలిం నేను స్పైడర్ సినిమా, రెండిట్లో ఏదో ఒక సినిమాకైతే ఇంకా 28 crores అట్లా ఆ మధ్యలో ఆ డబ్బులు ఏదో ఇంకా బ్యాలెన్స్ ఉందంట. సో అదే కాదు, ఇంకా చాలామంది మనీ అయితే పెండింగ్లో పెట్టినట్టయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది అయితే మనకు తెలియదు. అంటే అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ లేదు, కాకపోతే న్యూస్ అయితే దీని మీద అయితే స్ప్రెడ్ అయిపోతున్నాయి. ఒకటైతే విషయం క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో ఒక సినిమా పరంగా ఒక 28 crores 30 crores దాకా డబ్బులు అయితే ఆపేసినారు. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అఖండాతో డబ్బులు పెట్టుకొని చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉందో ఆ డబ్బులు తీసుకోవాల్సిన వాళ్ళు తీరా రిలీజ్ టైం చూసుకొని కేసు అయితే పెట్టినారు. అయితే ఇప్పుడు నష్టపోయింది వాళ్ళు కాదు వీళ్ళు కాదు, మన బాలయ్య బాబు గారు అయితే పూర్తిగా నష్టపోయారు. ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత మన బోయపాటితో కలిసి ఒక మంచి పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసి ఇంత బజ్ క్రియేట్ చేసి ప్రమోషన్స్ చేసి, మొదటిసారి బాలయ్య గారు ఏమో మొత్తం ఓవరాల్గా ఎక్కువ ప్రమోటింగ్ అయితే సినిమాని చేసినారు. ఎందుకంటే సినిమాని అంతగా నమ్మినాడు కాబట్టి ప్రమోట్ చేసినాడు. పాన్ ఇండియా వైడ్ ప్రతి లాంగ్వేజ్కి వెళ్ళినాడు, అంత లెక్కలా చేసినాడు. ఈరోజు చూసుకుంటే ఇలా జరిగిపోయింది. ఇంకొక ఇన్సైడ్ టాక్ ఏంటంటే, జనరల్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడుకునేది ఏంటంటే, బాలయ్య గారు రెన్యూమరేషన్ కూడా రిటర్న్ ఇచ్చినట్టు, దగ్గర 70% రిటర్న్ ఇచ్చినట్టు తెలుస్తుంది నైట్కు. సో ఇలా చూసుకుంటే బాలయ్య గారు ఫ్యాన్స్ అంతా చాలా బాధలో ఉన్నారు, ప్రొడక్షన్ మీద బాగా కోపంగా ఉన్నారు. సో ముఖ్యంగా కొంతమంది మాట్లాడేది ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ బాలయ్య గారిది ఏమో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏంది, కానీ ఏమాత్రం సినిమా కోసం దాన్ని ఎలాంటి యూజ్ చేయడంలే. ఎందుకంటే సినిమానే పాలిటిక్స్ ఇక్కడనే తెలిసిపోతుంది మనకి బాలయ్య గారి మనసు కానీ ఆయన మైండ్ సెట్ కానీ. ఎందుకంటే పాలిటిక్స్ పెట్టినాడు, సినిమా పరంగా పెట్టినాడు, చాలా బాగా చేసుకుంటున్నాడు. సో బాలయ్య గారి నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ కోసం అందరూ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా ఈరోజు రిలీజ్ కావాల్సినది దగ్గర మ్యాక్సిమం నాకు తెలిసి సినిమా రిలీజ్ కాకముందే దానికైతే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఎందుకంటే సాంగ్స్ హిట్ అయినాయి, ట్రైలర్ హిట్ అయింది, టీజర్ హిట్ అయింది, సినిమాలో డైలాగులు కానీ బాలయ్య గారి ఆ గెటప్లు కానీ మొత్తం ఆ సెటప్ అంతా సినిమాని అందరూ పొగుడుతున్నారు. అయితే మన ఇటు సైడ్ యూఎస్లో అయితే ప్రీమియర్ పడుతుందని చెప్పినారు, కానీ యూఎస్ఏలో ప్రీమియర్స్ కూడా ఆపేసినారు. ఇది చాలా వరకు అయితే నష్టము. ఎందుకంటే ఎట్లయినా రిలీజ్ రోజు ఉండాల్సిన హడావిడి ఇలాంటి కేసులు పడి ఇట్లా జరిగితే సినిమా పైన చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా. మరి చూసుకుంటే ఈరోజు రిలీజు ఈవినింగ్ అయితే కేసు సాల్వ్ అయితే ఈవినింగ్ కల్లా ఈరోజు నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేస్తారు అనేది అయితే చెప్తున్నారు. మామూలుగా ఫ్యాన్స్ కోరుకునేది ఏంటంటే, సరే ఇంకా అయింది పోయింది, కానీ సంక్రాంతికి వస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అందులో కొంచెం డివోషనల్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. సినిమా నచ్చితే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చి మంచిగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది పాన్ ఇండియా వైడ్ అనేది అయితే ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. మరి చూసుకుంటే మరి సంక్రాంతికి మన చిరు వెంకటేష్ గారి సినిమా ప్లస్ మన నవీన్ పోల్శెట్టి సినిమా, ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమా అయితే ఉంది, ఇంకా ఒకటి శర్వానంద్ సినిమా అయితే ఉంది బైకరు. సో ఈ ఆల్రెడీ 4 సినిమాలు అయితే డేట్ బుక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఈ సినిమా వస్తుందా రాదా అనేది తెలియదు. వచ్చే సంక్రాంతి మటుకు పండగ అందరికి, ఎందుకంటే 5 సినిమాలు 5 పెద్ద ప్రాజెక్టులే, ఒక్కటి కూడా చిన్నది లేదు ఇందులో. మెయిన్గా మన తెలుగు సినిమాకి వస్తే మరి మన చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒకే సినిమాలో అయితే యాక్టింగ్ చేస్తున్నారు. ఇద్దరు మంచి ఇంత కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు, మంచి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉన్న హీరోలు వాళ్ళు. సో గట్టి పోటీ అయితే ఉండబోతుంది. నాకు తెలిసినంత వరకు అయితే సంక్రాంతికి రారు, ఎందుకంటే మన వాళ్ళకి ఒకరికొకరు చాలా బాగా అండర్స్టాండింగ్ ఉంటుంది.
2 సినిమాలు వస్తే ఇద్దరికి ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది. అన్ని సినిమాలు చూస్తారా జనాలంటే ఏమో తెలియదు కదా, మనం చెప్పలేం. ఆల్రెడీ ఇప్పుడు 4 సినిమాలు మంచివే, మళ్ళీ ఇది ఒక సినిమా యాడ్ అయితే ఎంతో కొంత మిగతా సినిమాలకు ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సినిమాకి ఇబ్బంది, ఆ సినిమాకి ఇబ్బంది. కాబట్టి ఫిబ్రవరిలో అయితే ముహూర్తం పెట్టే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం అనేది మన ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ బాలయ్య గారి నుంచి అఫీషియల్గా కన్ఫర్మేషన్ రానుంది. మరి ఈరోజు 10 గంటలకు కోర్టు అయితే ఓపెన్ చేసినారు. మరి మన వాళ్ళు 11 వరకు పోయినా కూడా కేసు అయితే నడవనుంది. వాళ్ళ డబ్బులు సెటిల్మెంట్ చేసి ఈరోజు సాయంత్రం షోలు పడితే ఇది ఇంకా మంచిదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ ప్రమోషన్ అంతా చేసి జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. మనకు చూసుకుంటే మళ్ళీ ఈ మధ్యరాలు అయితే పెద్ద సినిమాలు ఏం లేవు, అన్నీ ఒక రకమైన సినిమాలే ఉన్నాయి. సో సినిమా గిన పాజిటివ్ టాక్ వచ్చి సినిమా బాగుంటే గట్టిగా కలెక్షన్ కొట్టే ఛాన్స్ ఉంది. బాలయ్య బాబు గారి సినిమా ఓవరాల్గా పాన్ ఇండియా వైడ్ వెళ్ళే ఛాన్స్ గట్టిగానే ఉన్నాయి. సో మరి చూద్దాం, సంక్రాంతికి వచ్చేటట్టయితే నాకు తెలిసి అంత ప్లస్ ఏం కాదు. ఓకే, సినిమా ఆడొచ్చు, సినిమాకు డబ్బులు రావచ్చు, కానీ పోటీ అయితే గట్టిగా ఉంటుంది, ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా మిగతా సినిమాలకు ప్లస్ బాలయ్య గారి సినిమాకు. సో ఫిబ్రవరిలో అంటే కూడా వేస్టే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రమోషన్స్ అని జరిగినాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ అయింది సినిమా పైన, చాలా పాజిటివ్గా అయితే మాట్లాడుకుంటున్నారు. రిలీజ్ కాకముందే హిట్ టాక్ వచ్చేసింది. మరి ఈరోజు సాయంత్రం నుంచి అన్న షోలు పడితే కొంచెం అన్న సినిమాకు పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు లేకపోతే ఈరోజు కానీ షో పడకపోతే ఏదైతే ఉందో కానీ నెక్స్ట్ వచ్చే సినిమాలన్నీ December 5th రిలీజ్ చేసుకోవాలంటే చాలామంది అయితే డిసెంబర్ నెలకు అనేది ఇంకా భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలా అల్లు అర్జున్ గారికి పుష్ప 2కు సినిమాకి అలా జరగడం, ఒక ఫ్యామిలీ ఇబ్బంది పడడం, ఈరోజు ఇట్లా అఖండ సినిమా ఆగిపోవడం అనేది అసలు చాలా మైనస్ అయిపోయింది సినిమాలకు. సో చూద్దాం మరి ఎంతవరకు ఈరోజు సాయంత్రం అయితే షోలు పడాలని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది అఖండ 2 కోసం వెయిట్ చేస్తున్నారో మా కింద కామెంట్ చేయండి.